దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది. దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది. అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామనారాయణ రెడ్డే బాధ్యుడు. ఆయన్నే బాధ్యత చేస్తున్నా, ఆయన్నే దీనికి చైర్మన్గా పెడుతున్నా. నువ్వు ఇంటికి తిరుగుతావో, ఎక్కడికి తిరుగుతావో, వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు. నేను పార్క్ ఇచ్చా, భూమి ఇచ్చా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా, దారి చూపిస్తా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామనారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఆ పని చేస్తే వీళ్ళు మీకు ఓట్లేస్తారు. అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్లు అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర ఒక్కొక్క పార్క్కి 10 కోట్లు 15 కోట్లు ఇస్తాం. చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం. చిన్న పార్కులు చూస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం. కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు. రోడ్డు పైన మీ భూమి ఉంటే 40 ఎకరాలు, ఇంకొక 50 ఎకరాలు మీరు తీసుకోండి. మీ 2-3 కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తా, మీరే మార్కెట్ చేయండి, మీకు సహకరిస్తా. అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా, మీ భూమి మీది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని. నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని. ఆ 20 మందో 10 మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి. మీకేం కావాలి లేఅవుట్ ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం, మేము కూడా మార్కెట్ చేస్తాం, మీరు కూడా మార్కెట్ చేయండి. వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం, వస్తువులు కల్పిద్దాం, అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. 10 ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు. అదే మరి 10 నుంచి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు. 100 ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం, మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు. బాగా చదువుకున్నారు, ముందుకు రండి. ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచన ఒకటే, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి
ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఇన్ని వస్తులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, ఈ 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది కానీ, మీ నియోజకవర్గంలో ఉంది కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో నా ఆలోచన అంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమ, నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకి వెళతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశిల నిండుతా ఉంది. సోమశిలే కాదు, కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం. అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా 10 సీట్లకు 10 సీట్లు గెలిపించారు. ఇది శుభ పరిణామం. అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు, ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజీ కావాలని ఈరోజు అడిగారు. తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం.